రామారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని. గత 10 రోజులుగా ఈ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతమైనటువంటి సిరిసిల్ల గ్రామం లోపల ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య తలపెట్టినటువంటి ఒక డంపింగ్ యార్డ్ను విరమించుకోవాలని చెప్పి కోరుతూ అఖిల పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల భారీ ఎత్తున నిరసన ఉద్యమం జరుగుతుంది. ఈ రోజు కూడా వేలాది మంది ప్రభుత్వ పాఠశాలల తర్వాత ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా మానవహారంగా వేలాది మందితో ఇక్కడ మానవహారం నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారితో పాటు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, తర్వాత పట్టణ పుర ప్రముఖులు, వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు, వివిధ కుల సంఘాలు, అన్ని వర్గాల స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ జరిగి ప్రభుత్వానికి తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే మేము కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ డంపింగ్ యార్డ్ను ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే విరమించుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది జనావాసాల మధ్య నిర్మిస్తే చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్ల రేడియస్ తోని ఉమ్మడి జిల్లా ప్రాంతానికి కూడా నష్టం జరుగుతుంది. మేము డంపింగ్ యార్డ్ వ్యతిరేకం కాదు, కానీ జనావాసాలకు దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఇక్కడికి వెళ్ళి జనావాసాల మధ్య తలపెట్టినటువంటి డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రజల యొక్క ఈ యొక్క ఆందోళనను మన్నించాలని చెప్పి పాలకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇది ఎవరికొరకు అందరికీ సమిష్టి బాధ్యతగా అందరూ మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేపడుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం ఏంటంటే ప్రజల అభిష్టం మేరకు జనావాసాల మధ్య నుంచి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను విరమించుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.